చాలా మంది మేము కర్ణుడిని అభిమానిస్తాము, మాకు కర్ణుడే గొప్ప, కర్ణుడు చేసినటువంటి దానాలు చాలా గొప్పవి, కర్ణుడికి మహాభారతంలో చాలా అన్యాయం చేశారని ఒక సానుభూతిని ప్రకటిస్తూ అభిమానాన్ని పెంచుకున్నారు. సరే, మీరు అభిమానాన్ని పెంచుకున్నారంటే సినిమాలు చూడడం కారణంగా మీరు ఆ అభిమానాన్ని పెంచుకున్నారు, అందులో మీ తప్పేం లేదు. కాకపోతే వాస్తవం ఏందో తెలవాలి, నిజమేందో తెలవాలి కదా. మీరు ఎప్పుడైతే మహాభారతాన్ని చదువుతారో అప్పుడే అసలైనటువంటి వాస్తవం ఏందో మీకు తెలుస్తుంది. కర్ణుడు చేసినటువంటి అధర్మమైనటువంటి పనులేంటో మీకు తెలుస్తుంది. ఒక మహిళ పట్ల కర్ణుడు వ్యవహరించిన తీరును చూస్తుంటే మీరు అతడిని అభిమానించడం మానేస్తారు. కర్ణుడు దుర్యోధనుడి పక్షాన ఉన్నాడు కాబట్టి అధర్మపరుడు కాలేదు. కర్ణుడే స్వయంగా అనేక అధర్మమైనటువంటి పనులు చేశాడు. దుర్యోధనుని చేత అనేక అధర్మమైనటువంటి పనులు కూడా కర్ణుడు స్వయంగా చేయించాడు.